వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య భాగము మనము గడిచిన వారం మనం ఏం చేసామంటే, మీరు దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని మాట్లాడుకున్నాం. మీరు దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈరోజు ఆ దేవుని యొద్దకు రావడం గురించి ఇంకొంచెం ఎంత స్లోగా రావాలి, ఎంత నిదానంగా రావాలి, ఎంత కష్టపడుతూ లేకపోతే లేజీగా రావాలి, లేకపోతే కష్టపడుతూ, లేకపోతే ఇంకా పదాలు రావట్లేదు నాకు. మినిమం ఎంత స్పీడ్తో రావచ్చు, ఎక్కడికి కొంచెం అందరూ గట్టిగా మాట్లాడదాం. దేవుని యొద్దకు మినిమం ఎంత తక్కువ స్పీడ్తో రావచ్చు. అయితే ఈరోజు పాయింట్ ఏంటంటే, దేవుని యొద్దకు మీరు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని చెప్పేసి మాట్లాడుకున్నాం. ప్రార్థన గురించి నేర్చుకుంటా ఉన్నాం. అందులో ప్రాముఖ్యంగా ఈరోజు దేవుని సన్నిధికి రావడం గురించి మాట్లాడేటప్పుడు ఎంత తక్కువ స్పీడ్లో రావాలనేది ప్రశ్న. ఎంత తక్కువ స్పీడ్లో రావచ్చు, ఎంత స్లో మోషన్లో రావచ్చు, ఎంత నిదానంగా రావచ్చు. ఎవరు కూడా ఏమి గిల్టీగా ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను సంఘానికి లేట్గా వచ్చిన వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదు, మిమ్మల్ని ఎవరు ఏమనట్లేదు, మీరేమి అఫెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నథింగ్ టు వరీ. నేను మాట్లాడేది దేవుని యొద్దకు వచ్చుట అనగా ప్రార్థన కోసం దేవుని సన్నిధికి సమీపించే ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుని యొద్దకు వచ్చేటప్పుడు ఎంత మినిమం ఎంత స్లోగా రావాలి అంటే, ఈ రోజున మనం ధ్యానించే విషయం ఏంటంటే పరిగెత్తి రావాలి అనండి. ఒకసారి ఆ పరిగెత్తడం గురించి మాట్లాడుకుంటాం. దేవుని సన్నిధిలో పరిగెత్తడం అనేది పందెం అంటాం, పరుగు పందెము. ఇది స్పిరిచువల్ రేస్, లేకపోతే స్పిరిచువల్ రన్. స్పిరిచువల్ అనగా ఆత్మ సంబంధమైనటువంటి పరుగు అనేది ఈరోజు మనం ఆలోచించే విషయం. స్పిరిచువల్ మన రన్ లేకపోతే మనం పరిగెత్తడం గురించి నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దాదాపుగా ఒక 12 కంటే ఎక్కువ రకాల పరుగులు బైబిల్లో కనిపించాయి. ఎన్ని? ఓకే, మేబీ 14 కూడా అవ్వచ్చు. మేబీ అన్ని సమయంలో నేను అన్నీ చెప్పలేను, కానీ అన్నీ మాట్లాడలేను, కానీ మనకున్న సమయాన్ని బట్టి, మనకున్న అవకాశాన్ని బట్టి కొన్ని చూస్తాం మనం. ఈరోజు దేవుని సన్నిధికి పరిగెత్తడం అంటే అర్థం ఏంటి? ఒక్కసారి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అనండి ఒకసారి మాట. ఓకే, మొదటిగా మనం ఈరోజు మాట్లాడుకునే మొదటి విషయం, పరిగెత్తుకుంటూ రావాలి దేవుని సన్నిధికి. పరిగెత్తాలి అనండి ఒకసారి. ఓకే, దానికి మినిమం స్పీడ్ ఏంటో, లేకపోతే ఆ పరిగెత్తడంలో రకాలు, పరిగెత్తడాన్ని ఎలాగ ఆత్మీయంగా చూస్తామో బైబిల్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రన్స్ చూస్తాం. మనం చూస్తాం అనగా పరుగులు మనం చూస్తాం. అందులో ఒకటి ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేంటంటే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో పరిగెత్తడం గురించి రాస్తుంది. ఏమని రాస్తుంది అక్కడ? ఫస్ట్ నుంచి చెప్పండి. యేసుక్రీస్తునందు దేవుడి యొక్క ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం కోసం గురి యొద్దకు పరిగెత్తండి. దేవుని యొద్దకు పరిగెత్తి రావాలి అనండి ఒకసారి మాట. ఓకే, ఎలా రావాలి?
పరిగెత్తుకొని రావాలి. ఎట్లా పరిగెత్తాలి? మనం దేవుని సన్నిధిలో పరిగెత్తాలి అని రాస్తుంది. అనగా స్పిరిచువల్గా, ఆత్మీయంగా పరిగెత్తడం గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఆత్మీయంగా పరిగెత్తడం అంటే అది ఎలాంటి పరుగు అంటే ఏదో గురి లేకుండా ఎటుపడితట్టు పరిగెత్తడం కాదు, కానీ క్లియర్గా రాసింది అక్కడ, యేసుక్రీస్తునందు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఒక పర్పస్ కొరకు, ఒక ప్రత్యేకమైన పని కొరకు ప్రణాళికాబద్ధంగా మనం పిలువబడిన వారం. ఆ పిలుపుకు తగినట్టుగా బహుమానం మన కొరకు ఉంది. ఆ బహుమానం పొందడం కోసం ఎలా పరిగెత్తాలట? ఎక్కడికి పరిగెత్తాలని రాస్తుంది? కొంచెం గట్టిగా మాట్లాడండి. గురి యొద్దకు పరిగెత్తాలని ఉంది. ఏంటి ఆ గురి అంటే? ఆ గురి పేరేం పేరంటే వాట్ ఈస్ ద ఎయిమ్? ఆ ఎయిమ్ యొక్క నేమ్ ఏంటి అంటే దేవుడు క్రీస్తు యేసునందు పిలిచిన ఉన్నతమైన పిలుపు కోసం దొరికే బహుమానం. ఏ పిలుపుకు పిలువబడ్డామో దేవుడు రండి అని పిలిస్తే ఊరికేనే రండి అనట్లేదు. నీకేదో బాధ ఉంది కాబట్టి, కష్టం ఉంది కాబట్టి, ఇంకేదో నొప్పి ఉంది కాబట్టి, లేకపోతే సమస్యలు ఉన్నాయి కాబట్టి రండి, నేను మీకు బాధలు పోగొడతాను, లేకపోతే ఇలాగ పిలిచిన పిలుపు కాదు అది. ఆ పిలుపులో ఒక ప్రణాళిక ఉంది. దేవుడు నన్ను సాక్షులుగా ఉండటానికి పిలువబడ్డాం మనం. ఆమె నన్ను గట్టిగా ఏ పిలుపుకైతే మనం పిలువబడ్డామో ఆ పిలుపుకు తగినట్టుగా జీవిస్తూ ఆ పిలువబడిన వారి కోసం, అనగా యేసు క్రీస్తునందు ఏమని వస్తుందంటే అక్కడ చదవండి మరొకసారి, అందరం కలిసి చదువుదామా? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాం. ఓకే, దేవుని సన్నిధికి రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు అంటే, దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడంటే ఆ వచ్చేది ఎలా ఉండాలి అంటే పరిగెత్తినట్టుగా ఉండాలి తప్ప నిదానంగా, సొమ్మసిల్లినట్టుగా, బలహీనతతో కాళ్ళు ఇడుస్తూ, లేకపోతే వెళ్దాంలే అని ఆలస్యం, నిదానం, సోమరి ఇవన్నీ దాటి పరిగెత్తడం గురించి రాయబడతా ఉంది. పరిగెత్తాలి. ఆత్మీయ పరుగు గురించి ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆత్మీయ పరుగు అనండి ఒకసారి. ఆ పరుగు ఎక్కడికి? ఆ పరుగు అంటే మొదటి వాక్యం మనం చూసాం. మొదటి వాక్యం ఏంటి? ఆ వాక్యం అంటే యేసుక్రీస్తునందు దేవుడు పిలిచిన ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానం రాబోతుంది. ఆ బహుమానం కోసం గురి యొద్దకు పరిగెత్తండి. ఒక గురి, ఆత్మ సంబంధమైన గురి మనకున్నది. గురి యొద్దకు పరిగెత్తాలి. ఒకటి, ఇది మొదటిది, గురి యొద్దకు పరిగెత్తుట. ఆ గురి పేరేం పేరంటే పిలువబడిన పిలుపు ఒకటి ఉంది. ఆ పిలుపుకు తగినట్టుగా బహుమానం పొందే విధంగా పరిగెత్తండి. తర్వాత రెండవ విషయం చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. 24, 25, 26, 3 వచనాలు చదువుదాం. పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు ఇక్కడ అందరూ పరిగెత్తారు. పందెపు రంగంలో అందరూ పరిగెత్తుతారు, కానీ బహుమానం ఎంతమందికి వస్తుంది? ఫస్ట్ ఒకరే వస్తారు. ఆ మొదటి బహుమతి ఒకరికే కలుగుతూ ఉంది. పందెపు రంగమందు అందరూ పరిగెత్తుతారు కానీ బహుమానం ఒక్కడికే వస్తుందని మీకు తెలుసు కదా. తర్వాత అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తండి. ఓకే, పరిగెత్తే వారిలో బహుమానం పొందే వారి పర్సంటేజ్ ఎంత? 99:1. మనం ఏది చూస్ చేసుకోవాలి మరి? మెజారిటీని చూస్ చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి? మెజారిటీ ఎటు వెళ్తే అటు వెళ్ళాలి కదా మనము. 99% ఎవరు ఫెయిల్ అందరూ ఎవరు రాదు, ఎవరికి రాదు, ఎవరో ఒక్కరే గెలుస్తారట. ఆ ఒక్కరే గెలిచే వాళ్ళలో నేను ఉంటానా అంటే 99% నో, 1% ఎస్ అన్నప్పుడు మనం దేన్ని చూస్ చేసుకోవాలి? కానీ ఆయన ఏమని రాస్తున్నాడో చూడండి ఒకసారి. ఏమనుంది ఇక్కడ? ఓకే, మరొకసారి దేవుని సన్నిధికి వస్తున్నాం అంటే ఎలా రావాలంటే పరిగెత్తుకుంటూ రావాలి. అనండి ఒకసారి మాట. కొంచెం పరిగెత్తినట్టు మాట్లాడండి, కొంచెం గట్టిగా సౌండ్ పెంచండి. పరిగెత్తండి, పరిగెత్తుకుంటూ రావాలి. అయితే ఆ పరుగు ఎలాంటి పరుగు అంటే గురి వద్దకు పరిగెత్తాలి. ఆ గురి పేరేం పేరంటే దేవుని క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలువబడ్డామట. ఉన్నతమైన పిలుపు మనకు ఉన్నది అని రాయబడుతుంది. అనగా ఉన్నతమైన పిలుపు ఎలాంటి పిలుపు అంటే ఆ మోడల్ పర్సన్ అని అర్థం. సాక్షి జీవితం, దేవునికి సాక్షి అనేది ఉన్నతమైనటువంటి పిలుపు అండి.
క్రీస్తుకు సాక్షి అనేది ఉన్నతమైనటువంటి పిలుపు. అది సరే, ముందు మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి. మొదటిగా ఉన్నతమైనటువంటి ఆ పిలుపుకు తగినటువంటి బహుమానం ఏదైతే ఉందో దాన్ని పొందడం కోసం ఒక గురి పెట్టుకొని గురి వద్దకు పరిగెత్తండి అని రాస్తున్నాడు. ఏ గురి లేకుండా ఈరోజు గడిచిపోయింది, మళ్ళీ రేపు గడిచిపోద్ది, ఎల్లుండి గడిచిపోద్ది, ఇంకో సంవత్సరం గడిచిపోద్ది, అలాగే కాకుండా గురి వద్దకి, ఆత్మీయ గురి వద్దకు పరిగెత్తాలి అనండి ఒకసారి గట్టిగా. ఆత్మ సంబంధమైనటువంటి పరుగు పందెంలో గురి ఒకటి ఉంది, గురి వద్దకు పరిగెత్తాలి. రెండోది, ఆ పరిగెత్తేటప్పుడు ఎలా పరిగెత్తాలి అంటే పరుగు పందెంలో, పందెపు రంగంలో అందరూ పరిగెత్తుతారు, ఒక్కరే బహుమానం పొందుతారు. అయితే పరిగెత్తే వాళ్ళు 99% కాదట, ఆ 1% చూజ్ చేసుకొని ఆ ఒక్కడిని నేనే అయి ఉండాలి అనే ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో ఆత్మీయంగా పరిగెత్తాలట. సంఘానికి రాకముందు ఒక వ్యక్తి ప్రార్థన రాదు, ఇక్కడికి వచ్చాక ప్రార్థన చేస్తున్నాడు, మన ఎదురు కనపడుతుంటే మనం ఏం చేయాలి? అరే భలే ప్రార్థన చేస్తున్నారు, నేనెందుకు చేయకూడదని రోషం తెచ్చుకోవాలి. బైబిల్లో రోషానికి చాలా విలువ ఉంటుంది. బైబిల్లో రోషానికి అనండి గట్టిగా, రోషానికి విలువ ఎక్కువ అనండి గట్టిగా. దేవుడు ఇశ్రాయేలుని కాదని మనకి రక్షణ ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఇశ్రాయేలు తొట్టుపోవటం వలన మనకి రక్షణ ఎందుకు ఇచ్చాడు తెలుసా? వాళ్ళకి రోషం తెప్పించడానికట. ఏం చేయడానికి? పాజిటివ్ రోషం, నెగిటివ్ కాదండి. జలస్ వేరు, ఇక్కడున్న ఈ రోషం జీల్ వేరు. ఓకే, రెండింటికి చాలా తేడా ఉంది. ఒక వ్యక్తి నాకంటే ముందెళ్తుంటే, ఒక వ్యక్తి ఆత్మీయంగా నాకంటే బాగా చదువుతూ, బాగా ముందుకెళ్తూ, నాకంటే ఎక్కువ ప్రార్థన చేస్తూ, నాకంటే ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటే నేనేం చేయాలి? ఆ వ్యక్తిని చూసి నేను కూడా బహుమానం పొందాలని కాంపిటేటివ్గా ముందుకెళ్ళమని చెప్తున్నాడు. మళ్ళీ చదువుదాం, కంటిన్యూ చేద్దాం ఒకసారి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాం, చదవండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందుతాడు అని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయముల యందు మితముగా ఉండవలను. డిసిప్లిన్ అనండి ఒకసారి మాట. డిసిప్లిన్ అనేది ఒకటి ఉండాలి. రెండవ పరుగు గురించి మాట్లాడుకున్నాం. దేవుని యొద్దకి రావడం, పరిగెత్తి రావాలట. ఆ పరిగెత్తి రావడానికి కొన్ని గోల్స్ ఉన్నాయి, ఎయిమ్స్ ఉన్నాయి, కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. వాటి కోసం పరిగెత్తాలి. ఏ విషయంలో నేను మార్చుకోవాలి, ఏ విషయం వైపు పరిగెత్తాలో ఒక గురి అనేది ఒకటి కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఒక షార్ట్ టర్మ్ గోల్స్ అంటాం, లాంగ్ టర్మ్ గోల్స్ అంటాం. ఒక నెలకి ఏం గోలు, వారానికి ఏ గోలు, తర్వాత సంవత్సరానికి ఏం గోలు, 5 సంవత్సరాల తర్వాత ఆత్మీయంగా ఎలాంటి గురి ఉండాలో ఆ గురి ఒకటి పెట్టుకొని పరిగెత్తండి అని చెప్తున్నాడు. మొదటిది గురి వద్దకు పరిగెత్తమంటే, రెండోది ఏంటట? మితముగా పరిగెత్తమని చెప్తున్నాడు. ఓకే, ఎలా పరిగెత్తమంటున్నాడంటే, రెండో దాన్ని మీరు చదివితే, అక్కడ ఇందాక నుంచి చదివిన దాంట్లో నుంచి ఎప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. పరిగెత్తే వాళ్ళందరూ పరిగెత్తారు, ఒక్కరికే బహుమానం వస్తుంది. ఆ ఒక్కడిని నేనై ఉండాలి అనే విధంగా, వీరికంటే నేను ఇంకా ఆత్మీయంగా ఉండాలి అని చెప్పి పరిగెత్తాలట. దానికోసం ఏం చేయాలట? మితముగా ఉండమంటాడు. అనండి ఒకసారి మాట, మితముగా అనండి గట్టిగా. ఓకే, క్షయమైనటువంటి తర్వాత వచనం చదవమా. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. తర్వాత వారు క్షయమైనటువంటి బహుమానం, క్షయమైనటువంటి ఈ భూమి మీద ఉన్న కాంపిటీషన్స్ లోనే క్షయమైన బహుమానం కోసమే కొన్ని డిసిప్లిన్స్ పెట్టుకుంటారు కదా, కొన్ని క్రమం పాటిస్తారు కదా. ఏ తినాలి, ఏ తినకూడదు, ఎలా ఉండాలి, ఎన్ని గంటలకు లేవాలి, ఎంత వ్యాయామం చేయాలి, ఎన్ని చేయాలో క్షయమైన బహుమానం కోసమే అన్ని డిసిప్లిన్, ఒక క్రమం పెట్టుకుంటున్నారు కదా. అలాగే మితముగా ఉండండి అంటే క్రమాన్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్తున్నాడు. మొదటి పరిగెత్తడం ఒక క్రమంగా, గురి వద్దకు పరిగెత్తండి అని మొదటి విషయం చెప్తే, రెండో విషయం మనకు చెప్తుంది క్రమంగా పరిగెత్తండి అని చెప్తుంది. ఒక డిసిప్లిన్ స్పిరిచువల్ డిసిప్లిన్ అనేది రెండో మాట. ఇలాగ దాదాపుగా ఒక 12-14 ఉన్నాయి ఇప్పటిదాకా నేను ధ్యానించినటువంటి విషయాలు. ఎంత స్లోగా వెళ్దాము, దేవుని సన్నిధిలో పరుగు ఎంత స్లోగా ఉండాలి అనే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం ఏ విషయాల్లో ఎలా పరిగెత్తాలో కొన్ని నేర్చుకుంటాం మనం ఈ రోజున. ఒకటి, గురి వద్దకు పరిగెత్తాలి. ఏదో ఒక ఆత్మ సంబంధమైన గోల్ లేకుండా, అన్నిటికీ గోల్స్ ఉంటాయి మనకి.
ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత సంపాదించాలి, ఎలా చదివించాలి, ఎలా చదువుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, కొత్త కోర్సు నేర్చుకోవాలి, ఇంత హైక్ తెచ్చుకోవాలి, లేకపోతే ఇలా పెరగాలి, ఇంత ప్రమోషన్ రావాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, నేను రిటైర్ అయ్యేలోపు, నేను 30 సంవత్సరాలకి, నేను 40 సంవత్సరాలకి, ప్రతిదానికి గోల్స్ ఉన్నాయి కదా. ఆత్మ సంబంధమైనటువంటి గోల్స్ ఏంటి? మొదటి ప్రశ్న. రెండోది ఏంటంటే మితము అనగా క్రమము, స్పిరిచువల్ డిసిప్లిన్. అనండి ఒకసారి. నీ స్పిరిచువాలిటీని, నీ సోల్ ప్రాస్పారిటీని బట్టే నీ మిగతా విషయాలన్నీ ఆధారపడి ఉంటాయి. నీ సోల్ ప్రాస్పారిటీని బట్టే నీ మిగతా విషయాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి, ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఆమెనండి గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఇది రెండవ విషయం, అనగా మితముగా క్రమంగా పరిగెత్తడం అనేది ఒక రెండవ విషయం. మొదటిది గురి వద్దకు పరిగెత్తడం అయితే, ఇక మూడవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యాక్చువల్గా ఈ నేను చెప్తున్నటువంటి ఆ 12 ఒక ఆర్డర్లో లేవు కానీ ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క విషయం నేర్చుకుంటాం. ఒక్కొక్క పరిగెత్తడంలో ఒక్కొక్క విషయం మనం నేర్చుకుంటాం. గమనించండి ఒకసారి. రెండవ విషయం మాట్లాడుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి. ఇంకొకటి మూడవ అంశాన్ని ఇక్కడ నేర్చుకుంటాం పరిగెత్తడం గురించి. చదువుదాం ఒకసారి. ఎంత గొప్ప సాక్షి సమూహము! మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం అంటున్నాడు. చూడండి ఒకసారి. ఇక ఓపికతో పరిగెత్తడం ఇంకా కొంచెం డీటెయిల్స్ కిందికి వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటే, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టం వస్తుంది, నొప్పి వస్తుంది, ఇబ్బందులు కలుగుతాయి. తండ్రి శిక్షించని కుమారుడెవడు అంటాడు. తండ్రట అందరినీ శిక్షణం చేస్తున్నాడట. శిక్ష అంటే పనిష్మెంట్ కాదు, ఏంటది? ట్రైన్ చేస్తున్నాడు. తండ్రి ఏం చేస్తాడట? శిక్షణం చేస్తాడు. మీకు ఒక విషయం, మీకు చిన్న హోంవర్క్ ఇస్తాను, ఇంటికి వెళ్ళి చేయండి. అదే అధ్యాయం కిందికి వెళ్ళి చదివితే, తండ్రి చేత శిక్షణం నొందిన వాడు అసలైన కుమారుడట. తండ్రి చేత శిక్షణము పొందని వాడు ఎవరైతే ఉన్నారో తెలుగులో వాడిని దుర్బీజుడు అని రాసి ఉంటుంది. ఏమండి? ఇంటికి వెళ్ళాక ఇంగ్లీష్లో ఏముందో చదువుకోండి. ఓకే, ఇప్పుడేం తీయకండి, అర్థమవుతుంది కానీ మాట్లాడేది. దుర్బీజుడు అనే మాటకి ఇంగ్లీష్లో ఏముందో మీకు అర్థమవుతుంది. అంటే తండ్రి తన పిల్లల్ని ఏం చేస్తాడట? క్రమపరుస్తాడట. ఆ క్రమపరిచే క్రమంలో ఇందాకేం మాట్లాడుకున్నాం? మొదటిగా గురి వద్దకు పరిగెత్తాలని మాట్లాడుకున్నాం. 2 క్రమంగా పరిగెత్తాలని మాట్లాడుకున్నాం. 3 ఓపికతో పరిగెత్తాలి. ఏ విషయంలో ఓపికతో అంటే, క్రీస్తు యేసు శిలువ మీద శ్రమ పడుతున్నప్పుడు ఆయన ఓపికతో పరిగెత్తాడట. ఆయన ఆ శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఆయనని తలంచుకోండి, ఆయనను చూడండి. మీరు అటు ఇటు కాదు, శిలువ మీద వేలాడుతున్న యేసు వైపు చూస్తూ పరిగెత్తండి అంటున్నాడు. అంటే ఆయన ఏం చేశాడు మరి? ఆయన ఎలా పరిగెత్తాడు? ఆయనని నిందలు, అవమానము ఇవన్నీ కలుగుతున్నప్పుడు ఆయన ఏం చేశాడట తెలుసా? ఆయన ఏం చేశాడట? న్యాయాధిపతి అయిన దేవుడు. ఓకే, శ్రమలు అనండి ఒకసారి. ఓకే, నిందలు, శ్రమలు, అవమానాలు, ఇబ్బందులు మన విశ్వాస పోరాటంలో, విశ్వాస పరుగులో ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తుంటాయి, లేకపోతే నిన్ను ఏం చేస్తుంటాయంటే నిన్ను అటు ఇటు తొలగిపోయేలాగా నీ యొక్క ఫోకస్ని డిస్టర్బ్ చేసే విషయాలు చాలా ఉంటాయి. వాటన్నిటినీ తప్పించుకోవడం కోసం అతి ప్రాముఖ్యంగా శ్రమలండి. అతి ప్రాముఖ్యంగా శ్రమలు, ఇబ్బందులు ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి? యేసు వైపు చూడాలట. అనండి ఒకసారి. ఆయన వేయబడిన శిలువ కంటే నేను అనుభవించేది పెద్దదేం కాదు అని చూసుకోవాలట. అనండి ఒకసారి మాట. ఆయన అనుభవించే శ్రమల ముందు నా శ్రమలంతా ఎన్నదగినవి కాదు కదా. ఓకే, కొంచెం కిందికి చదవమా, ఇంకొంచెం చదవండి ఒకసారి. అదే, ఆయన తన ఎదుట ఉంచబడిన, ఆయన కూడా పరిగెత్తాడని రాస్తుందండి. క్రీస్తు కూడా పరిగెత్తాడు. ఎలా పరిగెత్తాడో చూస్తున్నాం. మనం నిజంగా పరిగెత్తడం అంటే అర్థం ఏంటి? ఆత్మీయ పరుగు పందెం అంటే అర్థం ఏంటో చూడండి ఒకసారి. ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా
తిరస్కారం తాను చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. క్రీస్తు శ్రమలను తలంచుకోండి అని చెప్తున్నాడు. సులువుగా చిక్కులు పెట్టు పాపంలో పడిపోకండి అని చెప్తున్నాడు. మితముగా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? మితంగా ఉండడం అంటే తినకూడదు కదా. ఏమవుతుంది తింటే? పరిగెత్తగలమా? మనం అనుకున్నట్టు ఉన్నాయి అన్నీ కనబడ్డాయి అన్నీ దీన్ని పరిగెత్తగలమా? పరిగెత్తలేం కదా. పరిగెత్తడానికి కొన్ని మితంగా కొంచెం డైట్ ఏదైనా ఉండాలి కదా. ఏమవుద్దంటే అందులో మన ఆత్మీయ పోరాటంలో ఆత్మీయ ప్రయాణంలో కూడా కొన్ని మనకు ప్రత్యేకంగా కొన్ని లోపల డిపాజిట్లు చేసుకోకూడదు. శరీర క్రియల్ని డిపాజిట్ చేసుకోకుండా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి యేసు వైపు చూస్తూ పరిగెత్తమంటున్నాడు. ఈ యేసు శ్రమల గురించి ఇంకొక 2 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. యేసు వైపు చూచుట, యేసు శ్రమలని జ్ఞాపకం చేసుకుంటా. అర్థమేంటో ఆయన శిలువ శ్రమను తలంచుకోండి, యేసు వైపు చూస్తూ గురి వద్దకు పరిగెత్తండి, ఓపికగా పరిగెత్తండి అంటున్నాడు. పేతురు పత్రికలో 2 వచనాలు చూడండి ఒకసారి. 2వ అధ్యాయం మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుతాను చూడండి ఒకసారి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. చేయకుండానే శ్రమ పడుతున్నాం, ఏ తప్పు చేయలేదు, శ్రమలు వస్తున్నాయి, మరి ఏం చేయాలి? మరి ఒక్కసారి బాగా చూడండి ఒకసారి. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? తర్వాత తప్పిదమునకై దెబ్బలు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు అది దేవునికి హితమగును. ఇది మీరు పిలువబడ్డారట. పిలుపుకు తగిన జీవితం అనుంది కదా, పిలుపుకు తగినటువంటి పరుగు అనుంది కదా, బహుమానం అనుంది కదా. ఇది ఇందుకు పిలువబడ్డామట. చేయకుండానే శ్రమలు అనుభవిస్తామట. కంటిన్యూ. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, క్రీస్తు కూడా ఆయన కూడా పరిగెత్తాడని జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండి. మీరు తన అడుగుజాడలందు ఆయన అడుగుజాడల్లో మీరు కూడా నడుచున్నట్లుగా మీకు మాదిరి ఉంచి ఆయన ఒక ఎగ్జాంపుల్ మాదిరి ఉంచాడు. కంటిన్యూ. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన దూషింపబడ్డాడు కానీ ఎదురు దూషింపలేదు. ఆయన శ్రమ పడ్డాడు కానీ ఎవరిని బెదిరించలేదట. ఒక్కసారి ఎవరిని బెదిరించలేదు అనండి ఒకసారి అన్నమాట. మనం ఎట్లా బెదిరిస్తుంది తెలుసా? దేవుని భక్తుడిని నన్ను ఏమనంటే నీకు ఆయన బెదిరించలేదట. ఒక దైవజనుడు బెదిరించవచ్చు, ఒక భక్తి కలిగిన నీతిమంతుడు బెదిరించవచ్చు, పరిశుద్ధుడు బెదిరించవచ్చు. అలాంటి దేవుని కుమారుడు బెదిరించలేడా? ఆయన ఎవరిని బెదిరించలేదట అనంటే ఒకసారి. అన్యాయంగా శ్రమ పడుతూ, నిందలు పడుతూ, ఇబ్బందులు అనుభవిస్తూ అయినా కూడా ఆయన ఎవరిని బెదిరించలేదట. తర్వాత ఆయన ఎవరిని కూడా ఎదురు దూషించలేదట. దూషణకి ప్రతిదూషణ చేయలేదట. తర్వాత ఎవరిని ఎదిరించి లేకపోతే బెదిరించలేదు అంటున్నాడు. ఇంకా కంటిన్యూ చేయమా. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి. మరి ఏం చేశాడట? ఎలాగా ఓపికగా పరిగెత్తాడట అంటే న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన కేసు అప్పగించేసి దేవుడు న్యాయంగా తీర్పు తీరుస్తాడు అనండి ఒకసారి మాట. కొంచెం గట్టిగానమ్మా. దేవుడు సింహాసనం మీద ఉన్నాడు, ఆయన భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగిస్తాడు. కొంచెం సేపు నీకు న్యాయం దూరమై ఉండొచ్చేమో, కొంచెం సేపు న్యాయం నీకు అందకపోవచ్చేమో, కానీ దేవుడు ఏలుచున్నాడు. భూమి మీద ఉన్న అధికారం కంటే, ప్రభుత్వం కంటే, ఆధిపత్యం కంటే, శక్తి కంటే, ప్రభుత్వాలన్నిటికంటే పైన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండి ఆయన సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచబడి ఏలుతూ ఉన్నాడు. ఆయన సింహాసనం మీద ఉన్నాడు అనేది సంపూర్ణమైన సత్యమైనటువంటి నిత్యమైన సత్యము, నిజమది. ఆమేన్. ఆ న్యాయాధిపతి అయిన దేవుడు ఎట్టనన్నా నాకు న్యాయం తీరుస్తాడని ఆయన అప్పగించేసి ఎదురు మాట్లాడలేదట, ఎదురు దూషించలేదట. మరియు ఆయన ఎవరిని అనండి గట్టిగా బెదిరించలేదట. ఈ బెదిరించడం అందరం చేస్తాం మనం. ఓకే, మనకున్న భక్తిని బట్టి బెదిరించడం మనకి కామన్ అది. కానీ విషయం ఏంటంటే ఎవరిని బెదిరించలేదు. అలాంటి ఆయన ఎంత బెదిరించవచ్చు ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఎంత బెదిరించగలడు? ఇంకొంచెం
మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మన మీద మోసుకున్నాడు. ఆయన అనుభవించిన శిక్ష ఆయనది కాదు, మనది అని చెప్తున్నాడు. దాన్ని ఆయన ఓపిగ్గా భరించాడట, అడుగుజాడల నుంచాడట. వాటిని మనము ఈ రోజున కలిగి ఉన్నాము అని చెప్తున్నాడు. శ్రమలు దాదాపుగా 3 రకాలండి. శ్రమలు 3 రకాలు. ఒకటి, బాగా వినండి ఒకసారి, ఏదన్నా శ్రమ కలిగిందనుకోండి, మొదటిది ఆ శ్రమ మనము పురాతన కాలంలో మన జీవిత కాలంలో చేసిన కొన్ని తప్పుల్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. ఇది ఒక శ్రమ. ఓకే, అర్థమైంది కదా? శ్రమ ఎందుకు వచ్చిందంటే ఏం చెప్పాలి? ఫస్ట్ ఎందుకు జరిగిందంటే, ఇప్పుడు దావీదు శ్రమ అనుభవిస్తున్నాడు. ఎందుకు శ్రమ అనుభవిస్తున్నాడంటే, ఒకడొచ్చి నిందిస్తున్నాడు, నువ్వు లాక్కున్నావు చంపేశావు అన్నాడు. యాక్చువల్గా ఆయన లాక్కోలేదు, చంపేయలేదు. ఇక్కడ చేయలేదేమో, ఇంకొకటి చేశాడు. అక్కడెక్కడో చేసిన దాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, అందుకే సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. యోసేపును సహోదరులు అమ్మేశారు. యోసేపును అమ్మేశారు. అనేక సంవత్సరాల తర్వాత ఇప్పుడు జైల్లో ఉన్నారు. సహోదరులు అందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు జైల్లో ఉన్నారు. వేసినోడు ఎవరు? యోసేపే. కానీ వేసింది పగ తీర్చుకోవడానికి కాదు. ఆ జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటున్నారట. ఏ విషయం జ్ఞాపకం చేసుకుంటున్నారండి? అప్పుడు మన సహోదరుడు మనల్ని ఎంతో బ్రతిలాడాడు కదా, అప్పుడు వినకపోతేమే అని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. మొదటి శ్రమ మనం చేసినవి గుర్తు చేయడానికి మొదటి శ్రమ. ఒక్కొక్క విషయాన్ని దేవుడు మన ముందు పెట్టి వాటిని మనకి బుద్ధి చెప్పడం. ఇంకోటి ఏంటంటే, ఆ శ్రమ ఇక్కడ అనుభవించడమే మనకి మేలు. అవినానండి గట్టిగా మళ్ళొకసారి, సౌండ్ రావట్లేదు, ఇంకొంచెం గట్టిగా. ఈ వద్దు ప్రభు అనకండి, ఈ అవసరం అయ్యి ఇక్కడే అనుభవించడం చాలా మేలు మనకి. ఓకే, ఆ శ్రమలు మనల్ని ఏం చేస్తాయి? ప్రభువా, శ్రమనంది ఉండుట నాకు మేలాయను, ఎందుకంటే నీ కట్టడలు నేర్చుకున్నాను, నీ న్యాయ విధులు, నీ కట్టడలు నేర్చుకున్నాను. ఒకటి, మన శ్రమలు మనం చేసినవి మనకు జ్ఞాపకం చేస్తానికి ఒకటి వస్తే, రెండోదేమో మనల్ని ప్రిపేర్ చేయడానికి వస్తాయి. నెక్స్ట్ లెవెల్కి ప్రిపేర్ చేయడానికి శ్రమలు వస్తాయి. అనండి గట్టిగా, న్యూ లెవెల్, న్యూ డెవిల్. ఓకే, ఏ లెవెల్కి వెళ్తే ఆ లెవెల్ డెవిల్ ఉంటుంది మనకి. ఏ లెవెల్ ఛాలెంజ్ ఆ లెవెల్కి ఉంటుందండి. అర్థమవుతుందిగా మాట్లాడి చూడండి ఒకసారి. సో మనల్ని ప్రిపేర్ చేయడానికి శ్రమలు వస్తాయి. అంతేకాదు, ఆ ప్రిపరేషన్లో ఇంకొక విషయం ఏంటంటే, 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాట రాస్తుంది. 4వ వచనంలో ఏమనుందంటే, మనము శ్రమ పడుతున్నప్పుడు ఎందుకు పడుతున్నాం తెలియదు పాపం. ఇందాకేమన్నాం? శ్రమలు ఎందుకు వస్తాయని మాట్లాడుకున్నాం. మనం చేసిన జ్ఞాపకం చేస్తాం. ఒక్కసారి ఈ వచనం చదవండి ఒకసారి. అదే పేతురు పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 12వ వచనం చదవమా. ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా ఆయన శ్రమలు పడుతుంటే ఆ శ్రమలో నేను కూడా పాలువాడినై ఉన్నట్టుగా అని చెప్తున్నాడు. కంటిన్యూ చేయండి. సంతోషించుడి. తర్వాత, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. తర్వాత, మీలో ఎవడును నరహంతకుడైనందుకు, దొంగ అయినందుకు, దుర్మార్గుడైనందుకు, పరుల జోలికి పోయినందుకు బాధలు వస్తే, అంటే ఇందాక చెప్పాను కదా, మనం చేసిన వాటిని బట్టి అనుభవించే బాధలు అన్నమాట. అలాంటి బాధలు అనుభవింప తగదు అంటాడు. అంటే అలాంటి ఏమైనా ఉంటే మార్చుకోండి, చేయగా ఆపేయండి అని చెప్పడానికి. ఓకే, ఏమైనా రాసిన అక్కడ? నరహంతకుడు, దొంగ, దుర్మార్గుడు, పరుల జోలికి పోయేవాడు, ఇలాంటి వాటి కోసం మనం పిలువబడలేదట. అలాంటివి ఉంటే, లోపల ఉంటే వదులుకోమని చెప్తున్నాడు. అలాంటివి వస్తే శ్రమలు వస్తాయి. అలాంటి మీరు శ్రమలు మీరు తగదు ఇవి అని చెప్తున్నాడు. ఓకే, మరి అవి కాకుండా ఇంకొక శ్రమ, ఇప్పుడు 2వ రకం శ్రమ చెప్తాను చూడండి ఒకసారి. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 2వ కొరింథీ పత్రిక, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో. ఓకే, కొన్ని శ్రమలు అనుభవిస్తుంటాం మనము. ఆ శ్రమలు ఎలా ఉంటాయంటే, ఆ శ్రమలో దేవుడే మనల్ని ఆదరిస్తాడు. ఏ మనుషుడు ఆదరించడు, లేకపోతే ఏది మనకు ఆదరణకరంగా ఉండదు.
వ్యక్తులు కానీ విషయాలు కానీ ఏది కూడా కంఫర్ట్ ఇవ్వదు మనకి. ఆ టైంలో దేవుడే మనకు ఆదరణ ఇస్తుంటాడట. చదవండి ఒకసారి కంటిన్యూ. ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించు. దేవుడిచ్చే ఆ ఆదరణట ఏం చేస్తుందంటే మనల్ని ఎలా ప్రిపేర్ చేస్తుందంటే, ఇలాంటి శ్రమలు పొందబోయే వాళ్ళు రేపు పొద్దున మన దగ్గరికి రాబోతున్నారు. వాళ్ళని కంఫర్ట్ చేయడం కోసం ముందే ఆ శ్రమను మనం అనుభవిస్తామట. ప్రిపరేషన్ అంటాం దీన్నే. అర్థమైంది కదా? మొదటి శ్రమలేమో చేసిన జ్ఞాపకం చేయబడతాయి. రెండో శ్రమలు ఎలాంటి శ్రమలు అంటే, ఎలాంటి శ్రమలు ప్రిపేర్ చేస్తాయి. ఎలాంటి ప్రిపరేషన్ అంటే, మనం ఇప్పుడు అనుభవించే శ్రమ, ఉదాహరణకి యాజ్ ఏ ఒక మానవుడిగా ఒక మా తల్లిని మేము కోల్పోయాం. అది మాకు బాధ, మాకు ఇబ్బంది. ఇప్పుడు నాలాగే ఇంకెవరన్నా నా పక్కన తల్లిని కోల్పోయిన వాళ్ళు నాకు కనబడితే వాళ్ళు నేను ఈజీగా ఆదరించగలను. ఎందుకు తెలుసా? ఆ తల్లిని కోల్పోయినప్పుడు ఉన్న బాధ ఏంటో, ఆ బాధలో దేవుడు మమ్మల్ని ఎట్టి ఆదరణతో ఆదరించాడో అదే ఆదరణ ఇంకొకరిని మేము చూపించగలం. అర్థమవుతుంది కదా? ఇందుకోసం దేవుడు శ్రమ గుండా నడిపిస్తాడట. ఇది రెండవ రకం శ్రమ. ఇక మూడో శ్రమ ఏంటంటే, యేసు ప్రభు శిలువ మీద అనుభవించిన శ్రమల్లో కొన్ని మిగిలిపోయినాయట, అవి అనుభవిస్తారట. ఇది దైవజనులు లేకపోతే పరిచయలో ఉన్న వాళ్ళు వాటిని అనుభవిస్తారు. ఓకే, అర్థమైంది కదా? ఇవి మూడు శ్రమలు. సరే, ఏ శ్రమలైనప్పటికీ ఏం చేయాలట మరి? యేసు వైపు చూస్తూ గురి వద్దకి ఓపికగా పరిగెత్తండి అంటున్నాడు. ఓకే, ఏం డివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. పరిగెత్తడం గురించి మాట్లాడుకుంటున్నాం. పరిగెత్తడం అనండి ఒకసారి, కొంచెం గట్టిగా మాట్లాడండి. పరిగెత్తడం మొదటిది ఏం మాట్లాడుకున్నాం? గురి వద్దకు పరిగెత్తాలని మాట్లాడుకున్నాం. అందరు ఇక్కడికి రండి, మళ్ళీ శ్రమలుగా వెళ్ళిపోయారు ఎక్కడికో. మొదటిది గురి వద్దకు పరిగెత్తాలి. ఓకే, ఏంటి ఆ గురి అంటే, మనకు పిలుపు ఉంది, దానికి తగినట్టుగా పరిగెత్తాలి, బహుమానం పొందే విధంగా పరిగెత్తాలి. రెండోది ఏం మాట్లాడుకున్నాం? మితముగా, డిసిప్లిన్, స్పిరిచువల్ గోల్స్ కలిగి ఉండడం మొదటి అంశం అయితే, స్పిరిచువల్ డిసిప్లిన్ కలిగి ఉండడం రెండో అంశం. ఇక మూడో అంశం మాట్లాడుకుంటున్నాం కదా, ఏంటది? శ్రమలు వచ్చినప్పుడు ఓపికగా పరిగెత్తాలి. ఓపిక, అలసిపోవద్దు, అలసట చెందొద్దు, ఇటు అటు తొలగిపోవద్దు, డిస్ట్రాక్ట్ అవ్వద్దు, ఫోకస్ మిస్ అవ్వద్దు, జాగ్రత్తగా ఓపికగా పరిగెత్తండి. ఎలాగ పరిగెత్తాలంటే, తండ్రి చేస్తున్న ట్రైనింగ్లో తండ్రి అట తన కుమారులు ఏం చేస్తున్నాడట? శిక్షణము చేస్తున్నట. ఆ శిక్షణం పొందని వాడిని ఏమంటాడు? దుర్బీజులు అంటారు. అంటే ఏంటో తర్వాత ఇంటికి వెళ్ళి చూడమని చెప్పాను, అది నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళి చూసుకోండి ఒకసారి. అంటే అర్థం ఏంటో మీకు అర్థమవుతుంది. ఓకే, సో తండ్రి ప్రతి ఒక్కరిని ట్రైన్ చేస్తున్నాడు అనండి ఒకసారి మాట. ఆ ట్రైనింగ్లో ఓపికగా పరిగెత్తాలి. ఓపికగా నడవడం కాదు, ఓపికగా కూర్చోమని చెప్పట్లేదు, ఓపికగా పడుకోండి అని చెప్పట్లేదు, ఓపికగా పరిగెత్తమని ఉంది. అనండి గట్టిగా, గట్టిగానండి. ఓపికగా కూర్చోవడం కాదు, ఓపికగా విశ్రాంతి తీసుకోవడం గురించి మాట్లాడలేదండి. విశ్రాంతి తీసుకోవడానికి ఏం ఓపిక అవసరం లేదు, కానీ పరిగెత్తడానికి ఓపిక కావాలి. ఓకే, దేవునికి స్తోత్రం. ఇంకా కొన్ని విషయాలు మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి. కాంపిటేటివ్ స్పిరిట్తో పరిగెత్తాలని మాట్లాడుకున్నాం. ఓకే, ఒక కాంపిటీషన్ ఉండాలి, హెల్దీ కాంపిటీషన్, మితంగా ఉండాలని మాట్లాడుకున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ జ్ఞాపకం చేస్తాను. మొదటి సమయాలు గ్రంథము 17వ అధ్యాయం 45వ వచనం. ఇవి మాట్లాడేటప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకుంటూ వెళ్ళిపోతాం. చూడండి ఒకసారి. మొదటి సమయాలు గ్రంథం 17వ అధ్యాయం 48వ వచనం. ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తాడట. తర్వాత తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీశాడు. చాలు, ఒక్కసారి కొంచెం ఆ సీన్ని రీక్రియేట్ చేద్దాం. దేని గురించి మాట్లాడుకుంటున్నాం? అక్కడ ఎవరెవరున్నారు? అక్కడ దావీదు, అందరికి తెలుసు కదా. ఇదేమి నేనేమి మళ్ళీ కొత్తగా ఏం చెప్పక్కర్లేదుగా. గొలియాత ఎప్పుడు ఇనలేదండి ఆ పేరు అని ఎవరు అనంగా. ఓకే, దావీదు తెలుసు, గొలియాత్ తెలుసు, ఇద్దరు బాగా తెలుసు. ఇది గొలియాతు. ఆయన హైట్ ఎంత తెలుసా? ఎంత? 9 feet 9 అడుగులు. ఆయన ఎంత? 9 feet హైటు, అంత వెయిట్, అంత పర్సనాలిటీ. అంతేకాదు, ఆయన చాలా చిన్నప్పటి నుండే యుద్ధ విద్యలన్నీ తెలుసుకున్నవాడు, యుద్ధ విద్యలు నేర్చుకున్నవాడు. అలాంటి వాడు ఇప్పుడు అలాంటి వాడిని ఎదుర్కోవడానికి ఇశ్రాయేల్ ఎవరికీ ధైర్యం లేదు.
సైన్యం అంతా ఈ యుద్ధం బాగా వినండి ఒకసారి. ఈ యుద్ధం జరిగేటప్పుడు 40 రోజులైందట. 40 రోజుల నుంచి ఒకటే సీన్. పొద్దున్నే దిగి వస్తాడు, లోయలోకి వస్తాడు, ఇశ్రాయేల్ని వాళ్ళ దేవతల పేరు పెట్టి శపిస్తాడు. శపించి ఎవడన్నా ఒక్కడొచ్చి నన్ను గెలవండి, మేమందరం మీకు దాసనం అయిపోతామని చెప్పి ఛాలెంజ్ చేస్తుంటాడు. ఇటు పక్క నుంచి ఎవరు దిగేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. రోజు ఈ వేడుకను చూస్తూ ఉన్నారు. ఎన్ని రోజులైంది ఇప్పటికీ? 40 days అయింది. అయితే దావీదు చిన్నవాడు. ఎంత చిన్నవాడు అంటే యుద్ధానికి వెళ్ళదగినటువంటి వయసు కూడా తక్కువవాడు. అంటే ఒక టీనేజర్ అని అర్థం. ఒక టీనేజ్ అబ్బాయి దావీదు అంటే ఒక 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 ఏమంటామంటే ఒక టీనేజ్ అబ్బాయి. అయితే పాయింట్ ఏంటంటే యుద్ధానికి వెళ్ళడానికి 20 ఏళ్ళ పైబడిన వారు యుద్ధానికి వెళ్ళాలి, కానీ అంత వయసు కూడా లేదు ఈ అబ్బాయికి. ఈయన యుద్ధానికి రాలేదు, కానీ యుద్ధం దగ్గరికి రావాల్సిన యాక్సిడెంటల్గా అనగా ఒక వేరే పర్పస్ కోసం వచ్చాడు. వచ్చి చూస్తూ ఉంటే ఈ యొక్క ఫిలిస్తీన్ని ఎదుర్కొనే విషయంలో చూడండి ఒకసారి. ఆ ఫిలిస్తీని మాటలు దావీదు విన్నాడు. విని దావీదు మొదటిగా ఏమన్నాడంటే అందరి మధ్యలో ఉండి ఏమన్నాడు తెలుసా? జీవం కలిగిన దేవుని సైన్యాన్ని తృణీకరించుటకు తిరస్కరించడానికి ఆఫ్టర్ ఆల్ సున్నతి లేని వీడెవడు అంటాడు. ఓకే, దీన్ని కొంచెం పచ్చి భాషలో చెప్పాలంటే అందరూ ఆ మనిషి యొక్క పర్సనాలిటీ చూస్తూ ఉంటే ఈ దావీదు మాత్రం ఆ పర్సనాలిటీని నగ్నంగా చూస్తున్నాడు. మేమందరము దేవుని జీవం కలిగిన దేవునితో నిబంధన కలిగిన నిబంధన జనాంగం, మేము నిబంధన లేనటువంటి సున్నతి లేని వీడెవడు అంటాడు. చాలా లైట్ చేసి పడేశాడు. ఆ మాటకి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఏమంటామంటే ఒకటి వస్తే పాజిటివ్ పర్సనాలిటీ, ఒకటి వస్తే చుట్టుపక్కల అందరూ పాజిటివ్ అయిపోతారు. ఆ మాటలకి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ మాట స్ప్రెడ్ అయ్యి రాజు చెవి దాకా పోయిందట. ఇక్కడ ఒకసారి అన్నాడు, అక్కడ ఒకసారి అన్నాడు, అక్కడ ఒకసారి అన్నాడు. ఆ మాటలు ఎక్కడి దాకా పోయాయి? రాజుగారి చెవి దాకా పోయాయి. సో ఇప్పుడు ఈ దావీదును ప్రిపేర్ చేసి రాజవస్త్రాలు అనగా యుద్ధ వస్త్రాలు అలంకరించి ఇప్పుడు నువ్వు వెళ్ళాలంటే ఇవి నాకు వాడుక లేదని చెప్పి తీసేశాడు. వెళ్ళగలిగినది లేదు చెక్ చేసుకున్నాడట. అబ్బా ఇవన్నీ మాకు అయ్యేవి కాదు, ఎప్పుడు మేము వాడలేదు ఇవన్నీ అని చెప్పి వాడుకోలేదని తీసేసి మామూలుగా కర్ర పట్టుకొని ఆయన రోజు తన గొర్రెలు కాసుకోవడానికి ఎలా వెళ్తాడో అలాగే వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు మాత్రం ఒక పని చేశాడు. ఏం చేశాడు? ఏటిలోని నున్నని ఎన్ని రాళ్ళు తీశాడంట? కొంచెం గట్టిగా అనాలి, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఆ 5 రాళ్ళు తీసుకొని కాపరికి ఒక సంచి ఉంటుంది, పర్స్ అంటాం, లెదర్ పౌచ్ ఒకటి ఉంటుంది, దాంట్లో వేసుకున్నాడు. ఎన్ని రాళ్ళు? 5 రాళ్ళు ఆ పర్సులో ఉన్నాయి, ఆ పౌచ్లో ఉన్నాయి. ఆ లెదర్ పౌచ్ అంటాం, దాంట్లో వేసుకొని బయలుదేరాడు. బయలుదేరి అప్పుడు ఈ యొక్క గొలియాతు దగ్గరికి వచ్చి, ఇప్పుడు ముందేమో జనాల్లోంచి మాట్లాడిన దావీదును చూసాం, ఇప్పుడు ఎదురుకొచ్చి మాట్లాడుతున్నాడు. కర్ర పట్టుకొని వచ్చా నేనేమైనా కుక్కనా అంటాడు ఆ వ్యక్తి. గొలియాతు అంటాడు, కర్ర పట్టుకొని వస్తున్నావు నేనేమైనా కుక్కనా అంటే దావీదు అలాగా ఇంకా దావీదును శపించడం తర్వాత ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు దావీదు ఏమంటాడంటే, మా దేవుడు కత్తి చేత ఈట చేత విజయం ఇచ్చేవాడు కాదు అంటాడు. అనండి ఒకసారి మాట. అంటే ఏదో ఆయుధంతో, అంటే మా దగ్గర ఆయుధం లేదు అని చెప్పి నువ్వేదో గ్రేట్ అనుకోకు, మా దేవుడు కత్తితోనో ఈటతోనో విజయం ఇచ్చేవాడు కాదు అని అన్నాడట. ఇక్కడ దాకా కూడా బాగానే ఉంది. అయిపోయిన తర్వాత ఇక మాటలు అయిపోయి ఇప్పుడు అసలు యుద్ధం స్టార్ట్ అవుతుంది. ముందు ఎవరు పరిగెత్తుకుంటూ వస్తున్నారు? గొలియాతు దావీదుని ఎదుర్కోవడానికి వస్తున్నాడు. ఏది? యుద్ధం చేయడానికి. దావీదును కలుసుకోవడానికి గొలియాతు పరిగెత్తుకుంటూ వస్తుంటే ఇప్పుడు దావీదు పరిగెత్తాడని రాస్తుంది అక్కడ. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దావీదు ఎటువైపు పరిగెత్తాడన్నది ప్రశ్న. అమ్మా అలాగే అంటారా? చదివి చెప్పండి. 48వ వచనం అమ్మా. 48 మీకు ఇంగ్లీష్లో కనపడుతుంది. చదవండి, ఎవరు చదవట్లేదు. ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలుసుకోవడం కోసం దావీదు మీదకి ఫిలిస్తీయుడు పరిగెత్తుకుంటూ వస్తుంటే దావీదు వానిని ఎదుర్కొనుటకు, దావీదు గురి మాత్రం వానిని ఎదుర్కోవడమే, కానీ పరిగెత్తడం మాత్రం రివర్స్. ఎటు పరిగెత్తాడట? సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి వెనక్కి పరిగెత్తున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఇమాజిన్ చేయండి ఒకసారి. కొద్దిగా మాట్లాడుకుందాం ఇక్కడ.
గొల్యాతు దావీదు మీదికి పరిగెత్తుంటే ఇప్పుడు దావీదు ఏం చేయాలి? ఎదురు రావాలిగా. కానీ ఏం చేశాడట? పరిగెత్తాడు. ఎక్కడికి పరిగెత్తాడు? రివర్స్ పరిగెత్తాడు. అంటే సైన్యం తట్టు పరిగెత్తాడని రాస్తుంది. ఎందుకంటారు? కొంచెం మీరే మీకు దోచింది చెప్పండి, తర్వాత నేను నాకు దోచింది నేను చెప్తా. ఎందుకు పరిగెత్తుంటాడు? డిస్టెన్స్ కోసం. ఎందుకంటే ఆయన హైట్ ఉన్నాడు కదా. ఓకే, ఆ హైట్ ఉన్నోని కొట్టాలంటే కొంచెం స్పేస్ కావాలి కదా మాకు. అందుకని డిస్టెన్స్ కోసం వెనక్కి పరిగెత్తాడు అనుకుందాం. ఓకే, అదొకటి కన్సిడరబుల్ పాయింట్. అది ఇంకేమైనా చెప్తారా? చెప్పండి, పర్వాలేదు. అదే స్పీడ్ రావడం కోసం, అదే కొంచెం డిస్టెన్స్ వెనక్కి, స్పేసు స్పీడ్ కోసం. చెప్పండి. అదే అయిపోయింది. అదే హైటు, ట్రిగ్నోమెట్రీ. ఓకే, ట్రిగ్నోమెట్రీ క్యాల్కులేషన్స్ కోసం కొంచెం వెనక్కి వెళ్ళాం. నెక్స్ట్. ఓకే, ఇంకేమైనా చెప్తారా? అందుకే పరిగెత్తాడంటారా? ఇంకే చెప్పండి, ఏమి మాట్లాడట్లేదు. ఎందుకు పరిగెత్తుంటాడు? ఒక్కసారి మళ్ళీ చదవండి. ఇంకేమైనా కొత్త పదం కనపడదేమో అందులో. ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు అనేది గురి. కానీ పరిగెత్తింది మాత్రం సైన్యము తట్టు అనండి ఒకసారి మాట. ఓకే, వాన్ని ఎదుర్కోవడానికి వెనక్కి పరిగెత్తాడు అంటే బాగుంటుంది, కానీ వెనక్కి పరిగెత్తాడు అనట్లేదు. సైన్యపు తట్టు అని రాసుంది అక్కడ. బైబిల్లో ఏదైనా రాసుందంటే చాలా ఆలోచించాలని అర్థం. సైన్యపు తట్టు పరిగెత్తడం యొక్క ఉద్దేశం. తర్వాత ఏమైనా రాస్తుందమ్మా? సైన్యం తట్టు పరిగెత్తి తన సంచిలో చెయ్యి వేసి. ఈ సంచి, ఆ రాళ్ళు సైన్యం తట్టు తిరిగాక కానీ దొరకవు. ఓకే, ఇప్పుడు చెప్తాను వినండి ఒకసారి. ఈ మాట ఎందుకు రాస్తుంది సైన్యపు తట్టు? ఇంకొకటి, ఆ ప్లేస్ పేరు ఎఫెస్ దమ్మీం అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా. ఎఫెస్ అంటే ఫెన్సింగ్ అని అర్థం, కంచె అని అర్థం. దమ్ అంటే బ్లడ్ అని అర్థం, రక్తము అని అర్థం, అనగా రక్తపు కంచె అని అర్థం. ఈ కంచెకి అవతల నుంచే యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం నోటి మాటలతో జరుగుతూ ఉంది. ఓకే, రక్తపు కంచె యువతల ఇశ్రాయేలు ఉన్నారు, కంచె అవతల ఫిలిస్తీన్లు ఉన్నారు. లోయ అక్కడ ఉంది. అయితే పాయింట్ ఏంటంటే, ఇతను పరిగెత్తుకుంటూ సైన్యము తట్టొచ్చాడు అంటే అర్థం ఏంటంటే, ఆ సైన్యము ఇంకేదో కాదు, జీవం కలిగిన దేవుని సైన్యము, దేవుని సంఘము అని అర్థం. ఈ రోజున మనం ఎదుర్కొనే అనేకమైన ఛాలెంజెస్కి ఎదురు మనం వెళ్తాం, మంచిదే, వెళ్ళడం మంచిదే. కానీ వెళ్ళేటప్పుడు గమనించండి ఒకసారి, యూ హ్యావ్ టు టర్న్ బ్యాక్ టు ద చర్చ్. సంఘము తట్టు పరిగెత్తాలి అనండి గట్టిగా, కొంచెం గట్టిగానండి మాట. సంఘము తట్టు పరిగెత్తాలి. ఎందుకు సంఘము తట్టు పరిగెత్తాలంటే, ఆ సంఘం 40 రోజుల నుంచి బలహీనమైంది అయిండొచ్చుగాక, ఆ సంఘం 40 రోజుల నుంచి వేడుక చూస్తుండొచ్చుగాక, ధైర్యవంతులు ఎవరు లేకపోయిండొచ్చుగాక, కానీ జీవం కలిగిన దేవుని సంఘం అది. ఆ సంఘము తట్టు పరిగెత్తంటే అక్కడ మన కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. అక్కడ మన కోసం, మన విజయం కోసం మన కొరకు ప్రార్థన చేసి మన కొరకు విజ్ఞాపన చేసే వాళ్ళు ఉంటారు. సంఘము తట్టు పరిగెత్తి తరువాత నీ ఛాలెంజెస్ని ఎదిరించాలను. ఓకే, ఎటు పరిగెత్తాలట? కొంచెం గట్టిగా అన్నమాట. సంఘము తట్టు అనండి ఒకసారి. ఇంగ్లీష్లో బ్యాటిల్ లైన్ అని రాసి ఉంటుంది. ఎటువైపు పరిగెత్తాడట? ఎఫెస్ దమ్మీం, రక్తపు కంచె దగ్గర. అంటే ఆ లోయ ఏదైతే ఎఫెస్ దమ్మీం అనే ప్లేస్ ఉందో, అంటే రక్తపు కంచె దాకా, ఆ లైన్ దాకా పరిగెత్తాడు అని అర్థం. కానీ పాయింట్ ఏంటంటే, సైన్యము తట్టు పరిగెత్తాడు, ఇశ్రాయేలు సైన్యం తట్టు. కానీ గురి ఎక్కడ? వాన్ని ఎదుర్కోవడం కోసం అనండి ఒకసారి మాట. సంఘము దగ్గరికి వచ్చినంత మాత్రాన మేమేమి బలహీనులమని కాదు. వెళ్ళేటప్పుడు గమనించండి ఒకసారి, ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. సంఘము తట్టు పరిగెత్తాలి. సంఘము మన కొరకు ప్రార్థన చేస్తుంది. సంఘము బలహీనంగా కనపడొచ్చుగాక, బలహీనుల సమాజం అయిండొచ్చుగాక, అంత భక్తిపరులుగా ఉండకపోవచ్చుగాక, కానీ నిబంధన కలిగిన దేవుని ప్రజలై ఉన్నారు. ఆమెనండి గట్టిగా. సైన్యపు తట్టు పరిగెత్తిన దావీదు, సైన్యము తట్టు పరిగెత్తిన దావీదు. ఓకే, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మొదటిది, గురి యొద్దకు పరిగెత్తాలి, స్పిరిచువల్ గోల్స్ ఉండాలి. 2, స్పిరిచువల్ డిసిప్లిన్ ఉండాలి, క్రమం ఉండాలి. 3, శ్రమలు బాధలు ఏమొచ్చినా సరే ఓపికగా పరిగెత్తాలి. 4 చెప్పాలి గట్టిగా,
సంఘము తట్టు పరిగెత్తాలి. అనగా సంఘంతో సంబంధం లేకుండా మనము మన ఛాలెంజెస్ని గెలవలేము. ఒక మాట చెప్తాను, యేసయ్య ఒక మాట అంటారు, ఏమంటారంటే నిజమైన ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు, నా తండ్రి వ్యవసాయకుడు. అయితే మీలో ఫలించని ప్రతి తీగ ఆయన తీసి పారవేస్తాడు, ఫలించు తీగ మరి బాగా ఫలించడం కోసం అందులో ఫలించని వాటిని తీసేస్తాడు. అవన్నీ చెప్తూ నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆ నాకు వేరుగా అన్న దగ్గర నేను నా దేవుడు డైరెక్ట్గా ఉండదండి. సమాజముతో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామన కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటాను. సంఘము 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 అది మన పుట్టిల్లు, మన నివాస స్థలం. అది సంఘము దగ్గరికి వచ్చి మీరు ఛాలెంజెస్ని ఎదుర్కోండి. ఇటు పరిగెత్తి అటు తిరగండి, యుద్ధం చేయండి, మీరు గెలుస్తారు. కత్తి చేత ఈట చేత విజయాలు ఇచ్చే దేవుడు కాదు, సంఘ ప్రార్థనలను బట్టి దేవుడు విజయాన్ని ఇస్తాడు. సంఘమంతా కూడి ప్రార్థనలు చేస్తే చెరసాల బద్దలవుతాయి, వాటంతటవే సంఖ్యలు ఊడి పడతాయి. నీ కొరకు యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఈ సమయంలో. ఇంకొక వచనం చదువుదాం ఒకసారి. అర్థమవుతుంది కదా నేను మాట్లాడేది? ఒక్కొక్కటి పరిగెత్తడం అనండి ఒకసారి. ఇప్పుడు పరమగీతం 1వ అధ్యాయం 4వ వచనం. పరమగీతం 1వ అధ్యాయం 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చేదము. మరొకసారి. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చేదము. పరమగీతం అని ఒకటి ఉంటుంది. కీర్తనలు, సామెతలు, చెప్పండి, ప్రసంగి, పరమగీతం, అలా వెళ్ళిపోండి. మధ్యలో చేయబెడితే కీర్తనలు వస్తుంది. కీర్తనలకి కొంచెం అటు ముందుకు వెళ్ళిపోతే పరమగీతం అని వస్తుంది. SOS అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏం తెలుసా? SOS అంటాం, సాంగ్ ఆఫ్, మీరు అనుకునే SOS కాదు. అయితే ఈ పరమగీతంలో ఎవరు మాట్లాడుతున్నారట? సంఘం చెప్తా ఉంది, వధువు మాట్లాడుతూ ఉంది. వరుణుతో చెప్తుంది, నీవు ఆకర్షించు మమ్మల్ని, మేము పరిగెత్తుకొని వస్తాం అంటుంది. మళ్ళొకసారి చదవమా. 1వ అధ్యాయం 4వ. నీవు మమ్మల్ని ఆకర్షించు, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. మేము నీ యొద్దకు పరిగెత్తి వస్తాం. ఎవరెవరు వస్తారట? నేను మీ యొద్దకు పరిగెత్తి వస్తా అంటుందా, మేము అంటుందా? మేము అనండి గట్టిగా. ఓకే, విషయం ఏంటంటే ఆయన ఆకర్షించేవాడై ఉన్నాడు. ఆకర్షించడం ఏంటి? ఆకర్షించడానికి ఆయన దగ్గర ఏముందో తెలుసా? తర్వాత చదువు ఒకసారి. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ప్రేమను ఎక్కువగా స్మరించెదము. ఓకే, నువ్వు మమ్మల్ని ఆకర్షించు అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగానండి. వరుణితో మాట్లాడుతూ వధువు చెప్తా ఉంది, అనగా సంఘం చెప్తా ఉంది, అయ్యా నీవు మమ్మల్ని ఆకర్షించు, మేము నీ దగ్గరికి ఎలా వస్తాం? పరిగెత్తుకుంటూ వస్తాం. ఆకర్షించడానికి ఆయన దగ్గర ఏముంది అంటే ఆయన ప్రేమ, ఆకర్షణీయమైనటువంటి ప్రేమ ఉంది. అనండి ఒకసారి మాట. ఆయన ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైందట. ద్రాక్షారసం ఎలాగైతే మత్తెక్కిస్తుందో ఆయన ప్రేమ అంత మత్తెక్కిచ్చే అంత ప్రేమ కలిగిన వాడు. మరి అయినా కూడా ఒక రోజున ఇశ్రాయేలులతో దేవుడు మాట్లాడుతూ ఉంటే, అంత ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, అద్భుతమైనటువంటి దేవాది దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతుంటే ఇశ్రాయేలు ఏమన్నారట తెలుసా? నువ్వు మాట్లాడకు, మేము చనిపోతాం, మేమేమవుతాం? చనిపోతాం అని అన్నారట. ఆ మాటకి కారణం ఏంటంటే వారి భయం. అనండి ఒకసారి. నెగిటివ్ ఫియర్ అనండి ఒకసారి. ఈ నెగిటివ్ ఫియర్కి కారణం ఏంటో తెలుసా? మరి ఇదే మాటలు మోసేతో మాట్లాడుతున్నాడు. ఆయన చచ్చిపోవట్లేదు ఎందుకో? మోసేతో కూడా మాట్లాడుతున్నాడు కదా. మోసేతో మాట్లాడితే మోసే చచ్చిపోలేదుగా. కారణం ఏంటంటే మిస్టేకెన్ ఐడెంటిటీ అంటాం. అనండి ఒకసారి. తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల దేవుడు ఒక కోపిష్టోడులాగా, దేవుడు ఒక ఎప్పుడు కూడా కోపంగా ఉండి ఒక శిక్షించే దేవుడిలాగా మనకు కనబడతాడు. దేవుణ్ణి ద్వేషించడం కోసం మనకి కారణాలు రోజు చెప్పబడతాయి. అదే దేవుని ప్రేమ గురించి మనకు ఎవరు చెప్పరు.
దేవుని పేరు అకామిడేటర్ అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనండి ఒకసారి. ఆ దేవుని దగ్గరికి ఇశ్రాయేలుని రప్పించుకోవడం కోసం ప్రతి వారం పోర్షన్లు చదువుతున్నారు కదా, అది చదివేటప్పుడు గమనించండి ఒకసారి. మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మేము వినలేం, భయం వేస్తుంది మాకు, నువ్వు మాట్లాడకు మాతోని అంటే, సరే ఈ మోషేతో మాట్లాడుతూ ఆయన చెప్పినట్టు చేయండి. అకామిడేట్ చేస్తున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ వీళ్ళకి ఆకలేసిందని సనిగితే మన్నాను కురిపిస్తున్నాడు అకామిడేట్ చేయడం కోసం. చూడండి ఒకసారి, అలా అకామిడేట్ చేయాలి. దేవుడు తన ప్రజల మధ్యలో ఆయన నివసించాలి. ఆ ప్రేమ చేత దేవుడు ఆకర్షిస్తూనే ఉంటే, ఆయన ఆకర్షించే విషయంలోనికి, అనగా అది ఆకర్షణీయంగా నాకు ఎందుకు లేదంటే, బికాజ్ ఆఫ్ మై రాంగ్ ఒపీనియన్స్ అండ్ రాంగ్ ఐడెంటిటీ. దాని గురించి తప్పుగా విని తప్పుగా అర్థం చేసుకున్నాను కాబట్టి దేవుని దగ్గరికి పరిగెత్తాం మనం. ఆకర్షించుము, ద్రాక్షారసం కన్నా మధురమైన నీ ప్రేమ చేత మమ్మల్ని ఆకర్షించుము, మేము పరిగెత్తొస్తాం అనండి ఒకసారి మాట. మేము పరిగెత్తొస్తాం అనండి ఒకసారి మాట. ఈ బైబిల్లో ఒక ఆయన అంటాడు, నేనును లేకపోతే నా మట్టుకైతే నేను అంటాడు అనండి ఒకసారి మాట. అంటే ఎవడు ఎటుపోయినా నాకు అనవసరం, నా మట్టుకైతే నేను పరిగెత్తాను, నా మట్టుకైతే నేను జీవిస్తాను, నా మట్టుకైతే నేను వెళ్ళిపోతాను, నా మట్టుకైతే నేను అని ఒక ఆయన అంటే, ఇంకొక ఆయన అంటాడు నేనును నా ఇంటి వారును. ఓకే, ఎవరు ఎటుపోయినా పర్లేదు, నేనును నా ఇంటి వారు. ఒక ఆయన ఏమన్నాడు, నే మట్టుకైతే నేను ఒక్కడిని వెళ్ళిపోతాను, ఎవడు ఎటుపోయినా నాకు అనవసరం, నేను ఒక్కడినైతే. ఒక ఆయన మాట్లాడితే ఇంకొక ఆయన ఏమన్నాడు, నేనును నా ఇంటి వారు అన్నాడు. కానీ ఈ వధువు ఏమంటుంది తెలుసా, నేనును మేమందరం వచ్చేస్తాం. ఆ మేము అని చెప్పేటప్పుడు నేను కాదు, మా ఇల్లు కాదు, మేమందరం. ఆ అందరం ఎవరు అంటే, ఒక రైట్ ఎగ్జాంపుల్ ఎవరంటే సమరయ స్త్రీ అనండి ఒకసారి. ఈ సమరయ స్త్రీ జనాల్లోకి వెళ్ళడం ఇష్టం లేదు ఈమెకి. జనాల్లోకి వెళ్తే గాసిప్స్ ఉంటాయి, కష్టం, చాలా ఇబ్బంది అవన్నీ తట్టుకోవడం. ఆ గాసిప్స్కి దూరంగా ఉండటానికి మధ్యాహ్నం ఎండ వేడినన్న తట్టుకుంటాం. ఎడారిలో ఎండ వేడిని తట్టుకొని మధ్యాహ్నం వెళ్ళి బావిలోకి దిగి నీళ్ళు తెచ్చుకుంటాం తప్ప, ఆ వేడి కంటే ఈ గాసిప్స్ వేడి మాకు చాలా కష్టం, ఇది తట్టుకోం మేము. అందుకే జనాల్లోకి వెళ్ళాం. అందరు పోయినప్పుడు పోము అక్కడికి, ఎవ్వరు లేనప్పుడు మిట్ట మధ్యాహ్నం ఒక్కతే వెళ్ళి తెచ్చుకుంటుంది నీళ్ళు. అలాంటి ఆమె యేసుప్రభు ఆమె కోసం వచ్చి కూర్చున్నాడు అక్కడ ఒక్కడే. అక్కడ మాట్లాడితే ఏం మాట్లాడుకున్నారనేది పక్కన పెడతాం. మొత్తానికి రిజల్ట్ ఏంటంటే, ఆమె నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తుగాడు అని చెప్పి మొత్తం ఊరు తీసుకొచ్చి కూర్చోబెట్టింది. జనాల్లోకి వెళ్ళడం ఇష్టపడనటువంటి ఆమె జనాల్లోకి వెళ్ళి జనాలందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టింది. నేను కాదు, నా మట్టుకు నేను కాదు, నేను నా ఇంటి వారు కాదు, మేమందరం వస్తాం, నువ్వు మమ్మల్ని చెప్పట్లేదు ఎవరు, నీవు మమ్మల్ని ఆకర్షించుమో, మేము పరిగెత్తుకొని వస్తాం. ఊరు వచ్చి కూర్చుందండి. సమరయ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి క్రీస్తు ప్రభు దగ్గర కూర్చున్నారు. ఈయన క్రీస్తుగాడా అని చెప్పి డైరెక్ట్గా అంటుందామె. నేను చేసినవన్నీ నాతో చెప్పిన, మన పాపాలు మనకు చెప్పినంత మాత్రాన దేవుడు కృప చూపించే విషయంలో ఐశ్వర్యవంతుడు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. నీ పాపాన్ని అలాగే ఉంచుకో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనట్లేదు ఆయన. నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండు. పాపి తన పాపంలో మరణించడం ఆయనకి ఇష్టం లేదు, దుష్టుడు తన దుష్టత్వంలో మరణించడం ఆయనకి ఇష్టం లేదు. పాపం నువ్వు ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. నిష్కలంకం పరిశుద్ధమైనటువంటి జీవితంలోకి నువ్వు వచ్చి అప్పుడు నువ్వు దగ్గరికి రావాలి. అయితే అది నేర్పించడం కోసం, నిష్కలంకం పరిశుద్ధం అలాంటి జీవితం కోసం, మచ్చ ముడత డాగు కలంకం వంటిది ఏది లేనటువంటి జీవితం కోసం ఆయన తన వాక్యోదకం చేత ప్రతిరోజు అడుగుతుంటే, దాన్ని నెగిటివ్గా చూడకుండా మమ్మల్ని మీ ప్రేమ చేత ఈ కడగడాన్ని పాజిటివ్గా చూసి అందులో ఉన్న ఆకర్షణని గ్రహించగలిగితే పరిగెత్తుకుంటూ వస్తాం. నేను ఒక్కడనే కాదు, నా మట్టుకు నేను కాదు, నేనును నా ఇంటి వారును. ఓకే, నేనును నా ఇంటి వారు, అది కూడా కాదు, మేమందరం వచ్చేస్తాం, ఊరు వచ్చి కూర్చుంటాం. అయితే ఈ పరిగెత్తడం ఎలాంటి పరిగెత్తడం అంటే, ఆత్మలను తీసుకొని పరిగెత్తడం అని అర్థం. ఇప్పటిదాకానేమో స్పిరిచువల్ గోల్ అని మాట్లాడుకున్నాం, స్పిరిచువల్ డిసిప్లిన్ అని మాట్లాడుకున్నాం, తర్వాత సంఘం తట్టు అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి ఎలా రావాలంటే, ఒక్కరం ఇద్దరం కుటుంబం కాదు కానీ ఇంకెవరన్నా నడిపించే అంత పురికొల్పే
ఆత్మీయ జీవితం కావాలి, సాక్ష్యం కావాలి మన దగ్గర. ఆమెనండి గట్టిగా, ఆమెనండి గట్టిగా. సో సాక్ష్యంతో దేవుని సన్నిధికి నడవాలి. ఇంకా కథలు లేకపోతే వాక్యాలు ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ చెప్పి ఇబ్బంది పెట్టను. కానీ ఇంకొక విషయం చూసి మనం ముగించుకుందాం ఈ రోజుకి. ఇంకా 14 వరకు ఉన్నాయి ఇలా మాట్లాడడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క విషయం చెప్పేసి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి, మరొకసారి, దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట లేదు. ఇదిగో దేవుని ఏమేమన్నాయి అక్కడ? కృప సువార్తకు సాక్ష్యం అనండి ఒకసారి మాట. ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం, ఆయన ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురమైంది. అంటే ఆయన మనల్ని గద్దించినా అందులో ప్రేమ ఉంది, ఆయన మనల్ని సరిచేసినా అందులో ప్రేమ ఉంది, ఆయన మనల్ని శ్రమకు అప్పగించిన అందులో అద్భుతమైన ప్రేమ, ఆకర్షణీయమైనటువంటి ప్రేమ ఉంది అందులో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రమని ఉండుట మనకు మేలు. దేవుని ఆకర్షిస్తున్నాడు తన దగ్గరికి రావడానికి. ఆ ఆకర్షణీయమైనటువంటి ప్రేమ చేత ఆయన దగ్గరికి పరిగెత్తుకొని రావడం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ కృప సువార్త ఏదైతే ఉందో అనండి ఒకసారి మాట. కృప అనగానే చాలామందికి ఉన్న ఒక ఒపీనియన్ ఏంటంటే ఓన్లీ కొత్త నిబంధన అంతా కృప, పాత నిబంధన అంతా పనిష్మెంట్ అనుకుంటారు. ఓకే, చాలా తప్పుడు అభిప్రాయం అది. కృప కావాలంటే అసలు కృప యొక్క ప్రత్యక్షత ఎక్కడుంది అని అడిగితే నిర్గమాకాండం 34వ అధ్యాయం 6-7 వచనాల్లో ఉంది. అంటే ఇశ్రాయేలు బంగారు దూడ పాపం చేసినప్పుడు దేవుడు మోషే అడిగాడు, నీ మార్గం ఏంటో మాకు చెప్పంటే దేవుడు యెహోవా తన మార్గమును మోషేకు బయలుపరిచారట. ఏంటి ఆ మార్గం అంటే కృపా మార్గం ఆయనది అనండి ఒకసారి మాట. ఆ కృప గుణాలు అక్కడ ప్రత్యక్షపరచబడ్డాయి. అద్భుతమైనటువంటి ఆ కృప ప్రత్యక్షత అక్కడ రివీల్ చేయబడ్డ తర్వాత గమనించండి ఒకసారి, ఆ కృపను బేస్ చేసుకొని ఎవరు ప్రార్థన చేసినా, యోనా ప్రార్థన చేసినా ఆ 34వ అధ్యాయం 6వ వచనమే, లేకపోతే దావీదు ప్రార్థన చేసినా నిర్గమాకాండం 34:6. తర్వాత ఎవరు ప్రార్థించినా నీ కృపా బాహుల్యం చొప్పున, నీ కృప చొప్పున, నీ కృపను బట్టి, నీ కృప అందరం ప్రార్థన చేసేది ఆ కృప కోసమే, ఆ కృపను బట్టే. కృపకు వేడు వారి యందు ఆయన, కృపకు వేడు వారి యందు ఆయన సంతోషించువాడు. గుర్రముల నరుల కాలి సత్వ యందు దేవుడు సంతోషించడు, కానీ కృపకు వేడు వారి యందు దేవుడు సంతోషిస్తాడు. అంటే ఇదిగో దేవా నేను ఇంత చేశాను అంత చేశాను అన్నావు అనుకో, ఏ బెనిఫిట్ పొందవు. అదే అవన్నీ కాదు, కానీ అయ్యా నీ కృప చొప్పున నన్ను రక్షించు అన్నావు అనుకో, ఆ కృప కోసం వేడే వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ కృపను గూర్చిన సువార్త, కృపను గూర్చిన సువార్తకు నేను సాక్షినై ఉన్నాను. చదవం మరొకసారి. అయితే అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. దేవుని కృపా సువార్తను గూర్చి, దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగు ఏంటి అంటే ఎటువైపు పరిగెత్తున్నాను నేనంటే దేవుని కృపా సువార్తను ప్రకటించడానికి పరిగెత్తున్నాను. అదేంది పాస్టర్ గారు, ఎప్పుడు మనం ధర్మశాస్త్రమే చదువుతూ ఉంటాం కదా అంటే అందులోనే అసలైన కృప అంతా దాచబడింది. దేవునికి స్తోత్రం. దాంట్లో ఉన్న ప్రతి మాటలో అద్భుతమైన దేవుని యొక్క అకామిడేషన్, దేవుని యొక్క కృప దాచబడి ఉంది. ఆ కృపను దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యం అదంతా అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుణ్ణి ధ్యానిస్తున్నప్పుడు అది మనకి కఠినంగా ఇబ్బందిగా అనిపిస్తుంది, లేకపోతే మనకి భయం వేస్తుంది అంటే మనం తప్పుగా విన్నాం, తప్పుగా చూస్తున్నాం, తప్పుగా అర్థం చేసుకుంటున్నాం అని అర్థం. ఆ కృప సువార్తకి సాక్ష్యం నేను ఇస్తున్నాను, దానికోసం నేను పరిగెత్తున్నాను, ఇది నా పరుగు అని చెప్తున్నాడు. దాని విషయంలో నేను ఏం చేస్తున్నానంటే నా పరుగు, లేకపోతే నా యొక్క ఈవెన్ నా ప్రాణమును కూడా నేను ఎంచుకోవట్లేదు, ప్రేమగా పరిగెత్తుతున్నాను. దేనికోసం? కృపా సువార్తకి సాక్ష్యమై ఉన్నాను, కృపా సువార్తకి సాక్ష్యమై ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక చివరిగా ఈ వచనం చదివేసి ప్రార్థనలోకి వెళ్ళిపోదాం.
ముందు చదివిన వచనం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. కొంచెం ఓపికగా ఆరాధనలోకి వెళ్ళాల్సి ఉంది. మనం ఇది చదువుకొని ధ్యానపూర్వకంగా ఆరాధన చేద్దాం కొంచెంసేపు. చూడండి ఒకసారి ఏమని రాస్తుంది అక్కడ. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చుటకు బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుతారు, అలయుదురు, అలసిపోతారు, యవనస్తులు ఖచ్చితంగా తొట్టిల్లుతారు. అయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపుతారు, పైకి ఎగురుతారు, అలసిపోక పరిగెత్తుతూ ఉంటారు. సొమ్మసిల్లక నడిచిపోతుంటారు. పైకి ఎగరడం ఉంది, పరిగెత్తడం ఉంది, రెక్కలు చాపడం ఉంది, తర్వాత నడవడం ఉంది, అలసిపోవడం, వీటన్నిటిని అధిగమించడం ఇక్కడ రాస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు అనండి ఒకసారి మాట. దేవుని కృప కోసం, దేవుని కనికరం కోసం మనము ఏర్పాటు చేసుకున్న గోల్స్, గురి, ఆత్మ సంబంధమైన గురి ఏంటి? అందరం లేచిపెడదాం. కొద్దిసేపు ఈ మాటల్ని మన మనసులో పెట్టుకొని ఆరాధన చేస్తూ ఈరోజు నిబంధన భోజనంలోకి మనం ప్రవేశిద్దాం. అందరం లేచిపెడదాం. ఒకసారి తలలు వంచి కళ్ళు మూసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్కసారి చెప్పబడినటువంటి అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఆరాధన చేద్దాం. ఒకసారి ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. స్పిరిచువల్ గోల్స్ ఏమున్నాయి? ఇప్పటిదాకా ఎలాంటి గోల్స్ మనం కలిగి ఉన్నాం? ఆత్మ సంబంధమైన గురి ఏదుంది మనకిప్పుడు? పెద్ద ఏమో చేయలేకపోవచ్చు గాక, మనం చేయవలసిన మనకు అర్థమైనటువంటి గోల్స్ని ఒక్కసారి ఏర్పాటు చేసుకుందాం. దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. ఈ తీర్మాన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం ఇది. అందరం తలలు వంచి నీవు నీ దేవునితో చేసుకునే తీర్మానం ఇది. దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయనా, ఈరోజు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునన్నారు. ఇదిగో ఈరోజు పరిగెత్తడం గురించి నాతో మాట్లాడేందుకు మీకు వందనాలు, స్తోత్రం నాయనా. స్పిరిచువల్ గోల్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం. వాక్యం చదివే విషయంలో, విజ్ఞాపన ప్రార్థనలు చేసే విషయంలో, మా కుటుంబాల కోసం నేను ఏకీభవించి ప్రార్థన చేసే విషయంలో, సంఘ ప్రార్థనలలో ఏకీభవించే విషయాల్లో, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనే విషయాల్లో నాకు ఈరోజు ఇదిగో ఈ గోల్ నేను ఏర్పాటు చేసుకుంటున్నానయ్యా. అన్నీ చేయలేకపోవచ్చు కాక కనీసం ఇదన్నా చేస్తానని చెప్పి ఈరోజు నేను తీర్మానం చేసుకుంటున్నాను తండ్రి. ఇదిగో మా తీర్మానాన్ని బలపరచండి, మా తీర్మానాన్ని అంగీకరించండి. స్పిరిచువల్ గోల్స్ దయచేసి ఎవరు మౌనంగా ఎలాంటి ఆలోచన లేకుండా ఉండొద్దు. దయచేసి దేవుడు నువ్వు మాట్లాడుకునే సందర్భం, తీర్మానం చేసుకునే సందర్భం ఇది. దేవా ఇదిగో అన్నీ చేయలేకపోవచ్చయ్యా, నేను అందరిలాగా నేను ఉండలేకపోవచ్చు కాక నా వరకు నేను ఇప్పటిదాకా ఇది చేయలేదు, ఇది చేస్తాను ఇప్పటి నుంచి. దిస్ ఈజ్ మై గోల్. ఇది మీ ఎదుట నేను ఏర్పాటు చేసుకుంటున్నటువంటి, నాకు బోధన ఉందిన దాన్ని బట్టి నేను ఏర్పాటు చేసుకుంటున్న నా గోల్ ఇది. సముద్రాలు ఈదలేమేమో, కనీసం మన ఇంటి ముందు ఉన్న ఒక పెద్ద కాలువన్న దాటుదాం. దేవా స్తోత్రం నాయనా. ఒక తీర్మానం చేసుకుందాం. స్పిరిచువల్ గోల్స్ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మా గోల్స్ దయచేయండి, సంఘం అంతటికి గోల్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీకు వందనాలు. ఇదిగో రెండవ అంశాన్ని మీ సన్నిధిలో పెడుతున్నాం. ఈరోజు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఏవి నేను లోపలికి తీసుకోకూడదో, ఏవి నేను లోపల పెట్టుకోకూడదో, ఏ శరీర క్రియల్ని విడిచిపెట్టాలో, ఏ విషయాల్లో మేము మితంగా మాకు బాధపరచండి అయ్యా. గురి యొద్దకు పరిగెత్తే విషయంలో, బహుమానం పొందినట్లుగా పరిగెత్తే విషయంలో, నేను బహుమానం పొందకుండా చేసే ఏ స్పిరిచువల్ ఫ్లాస్, సోల్ ఫ్లాస్ నాలో ఉన్నాయి, ఆత్మ లోపాలు ఉన్నాయో వాటిని అధిగమించడానికి, మితముగా ఉండటానికి నాకు సహాయం దయచేయండి. ఇదిగో ఏవి విడిచిపెట్టాలో, ఏ విషయంలో నేను క్రమం పాటించాలో ఆ క్రమం విషయంలో ఇదిగో ఈరోజు నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను. ఇదిగో ఎవరు మౌనంగా ఉండొద్దు, దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోండి. ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళడం చాలా అవసరం. విన్న వాక్యము తర్వాత దేవుడు చేయబోయే మేళ్ళు, అద్భుతాలు వాక్యాన్ని వెంబడిస్తాయి. నువ్వు చేసుకున్న తీర్మానాన్ని ఇప్పుడు అద్భుతాలు వెంబడించబోతున్నాయి. కనుక ఈ సమయాన్ని వ్యర్థపరచొద్దు. ఏదో క్యాజువల్గా ఉండే సమయం కాదు ఇది. దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయనా. క్రమముగా మేము ఇదిగో మితముగా ఉండటానికి కృప దయచేయండి అయ్యా.
ఏవి విడిచిపెట్టాలో, ఏవి దాచిపెట్టకూడదో, ఏవి వదిలిపెట్టాలో, ఇదిగో దేని విషయంలో మేము మితంగా ఉండాలో మాకు బోధపరచండి. ఇదిగో మాకు బోధపరిచినందుకు మీకు వందనాలు. మాకు అర్థమైన దాని చొప్పున ఇదిగో ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాం తండ్రి. వందనాలు, స్తోత్రం నాయనా. మూడవ అంశం కోసం ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయనా, మీకు వందనాలు. శ్రమలు, నిందలు, అవమానం కలిగినప్పుడు యేసు వైపు చూస్తూ ఓపికగా పరిగెత్తడం కోసం ఇదిగో కొన్ని విషయాల్లో నేను ఓపిక తప్పానయ్యా, పేషెన్స్ని వదిలేసాము. వాటి విషయంలో ఈరోజు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఓపికతో పరిగెత్తడానికి ఈరోజు నన్ను జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు. ఇక నుండి నా యొక్క బలహీనతలను అధిగమించడానికి కృప దయచేయండి. ఇదిగో శ్రమ, ఇబ్బందులు, నిందలు కలిగినప్పుడు వాటిలో యేసు వైపు చూస్తూ పరిగెత్తాలని ఈరోజు నేను తీర్మానం చేసుకుంటా ఉన్నాను. వందనాలు, స్తోత్రం నాయనా. అలాగే సంఘం తట్టు తిరుగుతానని కూడా ప్రమాణం చేసుకుని తీర్మానం చేసుకుంటున్నాను తండ్రి. సమాజం తట్టు నేను తిరుగుతాను. ఎంత పరిచర్య తెలిసినా, ఎంత వాక్యం తెలిసినా, ఎంత గొప్పవాడిని అయినప్పటికీ ఇదిగో నేను ఒక సంఘంలో సభ్యునిగాను, ఒక సంఘంలో ఒక పాత్రగా నన్ను ఉంచారు. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయనా. ఆ సంఘం తట్టు తిరుగుతానని ఇదిగో మరొకసారి ఇదిగో దావీదును మాకు అతి గొప్ప గొలియాతును ఎదుర్కొనే విషయాన్ని ఎన్నోసార్లు మేము విన్నాం. కానీ ఈరోజు గొలియాతును ఎదుర్కోవడానికి సంఘం తట్టు పరిగెత్తిన దావీదుని ఈరోజు మాకు పరిచయం చేశారయ్యా, మీకు వందనాలు. అక్కడే కదా మాకు ఆ 5 నున్నని రాళ్ళు, సంఘమునకు చేయబడిన వాగ్దానాలే కదా ప్రభు ఆ రాళ్ళు. మీకు వందనాలు, స్తోత్రం నాయన. సంఘ వాగ్దానాలే ఆ 5 నున్నని రాళ్ళు అవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాళ్ళు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ సంవత్సరం సంఘ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. సంఘమునకు ఇచ్చిన వాగ్దానం నేను పాలిభాగస్తునని సంఘం తట్టు పరిగెత్తడం మరొకసారి నాకు జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు. స్తోత్రము తండ్రి, మీకు వందనాలు తెలుస్తున్నాం. అలాగే మమ్మల్ని ఆకర్షించండి. చాలా విషయాల్లో మిస్టేకెన్ ఐడెంటిటీతో మేము దూరంగా ఉన్నాం, దగ్గరికి జరగలేదు, మీ తట్టు రాలేదు, పరిగెత్తలేదు, లేదా మేము ఒంటరిగానో కుటుంబంగానో ఉన్నాం తప్ప ఇదిగో ఇంకొకరిని మీ సన్నిధికి నడిపించాలని ఎప్పుడూ ఆశపడలేదు. కానీ అనేకులను ప్రేరేపించి సువార్త చెప్పి మీ సన్నిధికి నడిపించి పరిగెత్తే వారంగా మేము ఉందుముగాక. అలాగే మీకు వందనాలు, స్తోత్రనైనా. కృప సువార్తకి సాక్షులమే ఉండటానికి మా అందరికీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తీర్మానము దయచేయండి, మా తీర్మానాన్ని బలపరచండి ప్రభువా. తీర్మానాల్ని ఇక్కడ కూర్చొని ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి మీ బిడ్డలు ఎవరెవరైతే తీర్మానాలు చేసుకున్నారో యేసుక్రీస్తు గొప్ప నామమున ఇదిగో నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసం నీకు విడుదల ఇచ్చింది, నీ విశ్వాసం నిన్ను ఆశీర్వదించిందని ఇదిగో వారు వెళ్తూ ఉండగానే మీ బిడ్డలను సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు వెంబడించునుగాక. స్తోత్రం నాయన. కని విని ఎరుగనటువంటి మహత్కార్యాలతో వాక్యమును స్థిరపరిచే, తీర్మానాల్ని బలపరిచే సూచక్రియలు జరిగించమని వేడుకుంటున్నాం. అద్భుతాలు సంఘంలో జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. వ్యక్తిగత జీవితాల్లోనూ కుటుంబాల్లోనూ ఇదిగో వారి వారి వ్యాపారాలు, వ్యాపకాలు, ఉద్యోగాలు, వారి కలిగి ఉన్నటువంటి సమస్తమైనటువంటి లావాదేవీలన్నింటిలో ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక. విశ్వాసంతో చేసుకున్న ప్రతి తీర్మానం బలపరచబడునుగాక. క్రీస్తు గొప్ప నామన ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి. విన్న మాటలు ఇంకను ధ్యానించబట్టుకు వారమంతా దాని మీద లక్ష్యం ఉంచడానికి కృప దయచేయమని వేడుకుంటూ క్రీస్తు గొప్ప నామమున ఇదిగో సంఘం అంతటిని దీవిస్తున్నాం తండ్రి. మేమందరం కలిసి ఒక్కడి వలె పరిగెత్తడానికి కృప దయచేయండి అయ్యా. బహుమానం పొందే ఆ 1% వారమే మేము ఉండటానికి కృప దయచే ప్రభువా. ఇదిగో అనేకులం కలిసి రోషం తెచ్చుకొని ఒకరిని చూసి ఒకరం రోషం తెచ్చుకుంటూ, ఒకరిని చూసి ఒకరం పురికొల్పబడుతూ ఇదిగో మేము పందెమందు బహుమానం పొందినట్లుగా ఒక్కడి వలె మితంగా పరిగెత్తడానికి, ఓపికగా పరిగెత్తడానికి, గురి యొద్దకు పరిగెత్తడానికి కృపదైత్యమని వేడుకుంటూ మీ గొప్ప నామాన్ని ఇదిగో మరొకసారి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనమైన క్రీస్తు గొప్ప నామమున సంఘమును ఇంకను దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఈరోజు రాలేకపోయిన వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం నైనా. వారికి కూడా ఇదే ఆత్మ నింపుదల, ఆత్మ ప్రేరేపణ దయచేయండి.
ఇదిగో ఈరోజు మాతో పాటు ఆన్లైన్లో ఎక్కిపించిన వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు గొప్ప నామమున వారి మీద ఇదే ఆత్మాభిషేకం, ఇదే ఆత్మావేశం వారికి కూడా కలగజేయమని వేడుకుంటూ, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరిని మీ హస్తాలకు అప్పగిస్తూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.